బుల్డేలో బ్రేకింగ్ చూస్తున్నాం. కరీంనగర్ 2 టౌన్ సిఐకి హైకోర్టు సమన్లు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కేసును నెల 21న తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. 2022 ఆగస్టు 10న ఉదయం 11 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు తనను చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్లో ఉంచారని, సిఐ అసభ్యకరంగా మాట్లాడడమే కాకుండా తనపై చేయి చేసుకున్నారని నగూరి వంశీకృష్ణ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి వారెంట్ లేకుండా పోలీసులు తన ఇంటిపై దాడి చేసి తన ఆస్తులకు సంబంధించిన పత్రాలు తీసుకుని దానికి సంబంధించిన ఎలాంటి పంచనామా సీజ్ ప్రక్రియ పాటించకుండా స్వాధీనం చేసుకోవడమే కాకుండా ఆ పత్రాలను కాల్చివేస్తున్నారని బెదిరించారని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఆయా తేదీలకు సంబంధించిన సీసీ ఫుటేజ్ సమర్పించాలని ఆదేశించింది. అయినా కూడా సదరు సిఐ సీసీ ఫుటేజ్ సమర్పించకపోవడంతో సదరు పిటిషనర్ కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ టి వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో నవంబర్లో ఏర్పాటు చేశారని, 2018లో స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు మోడల్ పోలీస్ స్టేషన్ గా ప్రకటించారని పిటిషన్ తరపు న్యాయవాది కోర్టును గుర్తు చేశారు. వాదనల మీద కోర్టు సిఐ లక్ష్మీబాయిను హాజరవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తాడు. శ్రీకాంత్, చెప్పండి. గుడ్ మార్నింగ్ వరుణ్. కరీంనగర్ 2 టౌన్ సిఐపై హైకోర్టు గురుగా ఉంది చెప్పొచ్చు. ఏదైతే కోర్టు ధిక్కరణ కేసులో సమన్లు కూడా జారీ చేసింది. ఏదైతే ఒక ప్రైవేటు వ్యక్తిని అకారణంగా తన ఇంటికి వెళ్లి తన ఆస్తి పత్రాలు తీసుకొని వారి దగ్గర నుండి బలవంతంగా అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే ఒక సమన్లు వారెంట్ ఇలాంటివి చూపించి దానికి అందులో కారణాలు చూపించి అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే అందుకు భిన్నంగా సదరు సిఐ ఎవరైతే 2 టౌన్ సిఐ లక్ష్మీబాబు ఉన్నారో తన ఇంటికి దౌర్జన్యంగా తన ఇంట్లోకి ప్రవేశించి తన ఆస్తి పత్రాలు లాక్కొని అతనిని కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి దాదాపుగా ఒక రోజంతా పోలీస్ స్టేషన్ లో ఉంచుకుని వదిలిపెట్టారని చెప్పేసి బాధితుడు హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టును ఆశ్రయించిన తరుణంలో వాదోపవాదన విన్న కోర్టు ఏదైతే సిఐకి గతంలో కూడా హాజరవ్వాల్సిందిగా సమన్లు జారీ చేసినప్పటికీ కూడా తాను హాజరవ్వకపోవడంతో ఈసారి అంటే కోర్టు ధిక్కరణ కేసు కూడా ఎవరైతే వ్యక్తి ఉన్నాడో నూగూరి శేఖర్ అనే వ్యక్తి మళ్ళీ హైకోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆ పిటిషన్ లో మళ్ళీ కోర్టు సీరియస్ అయిన తర్వాత వ్యక్తిగతంగా అంటే ఎలాంటి కారణాలు చూపకుండా ఏదైతే కోర్టుకు వేరే కారణాలు చూపకుండా తప్పకుండా విధి లేకుండా కంపల్సరీ హాజరు కావాలనే ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది. తనపై దుర్భాషలు ఆడటము తనపై చేంజ్ చేసుకోవడం కూడా జరిగిందని చెప్పేసి తాను ఈ పిటిషన్ లో ఆరోపించాడు. అయితే దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఏదైతే పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు ఉంటాయో ఆ సీసీ ఫుటేజ్ ను కూడా కోర్టుకు అందించాలని చెప్పేసి తను తన పిటిషన్ లో పేర్కొన్నాడు. 2018లో 2 టౌన్ పోలీస్ స్టేషన్ మోడల్ పోలీస్ స్టేషన్ గా తీర్చిదిద్దినట్టు సమాచారం ఉన్నది అనేది కూడా తను ఆ పిటిషన్ లో పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్లతో వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవ్వాలని చెప్పేసి జస్టిస్ కూడా ఇది వాదనలు తెలిపినట్టుగా తెలుస్తుంది వరుణ్. థ్యాంక్ యూ శ్రీకాంత్.